యూఎస్లో ఉన్నాను, రూపాయి అటు ఇటు సంపాదించుకుంటాను. వాళ్ళిద్దరంటే ఎంటైర్ టీమ్ సహా హీరోయిన్ కానీ అమ్మాయి శ్వేత కానీ ఇలా సెట్ అయిపోతే చాలు అన్న మాట ఒకటి అన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫస్ట్ సినిమా అన్నప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి అంత రాదు. అంటే థియేటర్ ఆడియన్స్ పరిగెత్తా వస్తారని నమ్మకం ఉండదు. ఇక్కడ ఎంతవరకు రిలీజ్ ఎలా దొరుకుతుంది, ఎంతవరకు రీచ్ ఉంటుంది అన్నది ఒక భయం ఎప్పుడూ ఉంటుంది. కానీ తేజ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఫెటర్నిటీ అంటే మా షార్ట్ ఫిల్మ్ ఫెటర్నిటీ నుంచి ఒకరిని నమ్మి మీరు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చినందుకు కుమార్ బ్రోని థ్యాంక్ యూ సో మచ్ తేజ బ్రో ఫర్ దట్. మా శేఖర్ చంద్ర అన్న చెత్త కొట్టేశారన్న. అసలు పాట వింటుంటే అసలు వేరే ట్రాన్స్లోకి వెళ్ళినా. నిజంగా చాలా బాగుంది. సమ్మతమే నాకు అప్పుడు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. గోపిని చేసిన సమ్మతమే సినిమా. ఈ పాట నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పూర్ణ గారు సార్, నాకు చరణాలు 2 చాలా బాగా నచ్చాయి సార్. మీరు అన్నట్టు ఇందాక కొన్ని పాటలు సినిమా కోసం రాస్తాం, కొన్ని పాటలు ఇంట్లో వాళ్ళ కోసం డబ్బుల కోసం రాస్తాం, కొన్ని పాటలు మన కోసమే రాసుకుంటాం. ఈ పాట అయితే అది అర్థమవుతుంది సార్, మీకోసం రాసుకున్నారని చెప్పి చాలా బాగుంది సార్. అలాగే డిఓపి గారికి, కర్ణాటకలో ఇంకా అనురాగ్ కుల్కర్ణి గారి గురించి మాట్లాడాలి. ఆయన పాడుతుంటేనే అర్థమైపోతుంది అక్కడ ఎంత ఫీల్ అయ్యి పాడారని. విజువల్గా కూడా అర్థమవుతుంది. అనురాగ్ కుల్కర్ణి బ్రో ఈరోజు రాలేదని తెలిసింది. అండ్ చాలా అంటే చాలా బాగా పాడారు బ్రో. మీ వాయిస్ ఈ సాంగ్కి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఐఎమ్ షూర్ ఈ పాట చాలా గట్టి ప్లేసెస్కి వెళ్తుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాము. ఇంకా శ్వేత అమ్మాయి, నేను సినిమా చూసేటప్పుడు చాలా కష్టమండి ఆ రోల్ ప్లే చేయడం. నాకు అడిగాను ఫస్ట్ సినిమా నా అమ్మాయి సినిమా అంటే ఫస్ట్ సినిమా అండి అనేది. బేసిక్గా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్. ఆ అమ్మాయి అది చేయడం అన్నది చాలా ఫస్ట్ థింగ్. నేను చెయ్యాలా లేదా అన్నది చాలా మంది ఆలోచిస్తారు. ఆ అమ్మాయి ఆ రోల్ చేయడానికి యాక్సెప్ట్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ప్రెగ్నెన్సీ థింగ్తో ఉంటుంది. ఆ రోడ్లో కానీ ఆ సీన్స్ కానీ చేయడం అన్నది చాలా టఫ్. కొన్ని సీక్వెన్స్లు చూసి మనకి ఓ ఫీలింగ్ ఉంటుంది కదా, అదే ఏమైపోతుంది వాళ్ళకి, ఈ అమ్మాయి ఎలా చేసింది ఇక్కడ అని చెప్పి. నేను విన్నాను ఆ అమ్మాయి గురించి. అంటే షూట్స్లో మామూలుగా కొన్ని గొరిల్లా మేకింగ్ చేస్తాం కదా, కొన్ని ఆ టైంలో డ్రెస్ మార్చుకోవడానికి కానీ ఇబ్బంది అయిపోయి అక్కడే అమ్మాయి సపోర్ట్ చేసింది. ఎప్పుడు అమ్మ షూటింగ్ ప్రాసెస్లో అమ్మాయిని సపోర్ట్ చేస్తే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. నువ్వు అంటే అంతమంది అబ్బాయిల్లో నువ్వు ఒక్కదానివే ఉండి వాళ్ళకి అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫీలింగ్ అనిపించింది, ఈ అమ్మాయి ఎంత బాగా సపోర్ట్ చేసిందిరా అని. అలాగే నిశాంత్ బ్రో ఫస్ట్ సినిమా డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్స్ 2 చేశాడు. తర్వాత సినిమా అన్నప్పుడు నేను సినిమా ప్లే అయినప్పుడు చూస్తున్నాను అనమాట, సరే ఏం చేసాడు చూద్దాం అని చెప్పి. వెళ్తూ అసలు ఎక్కడే కానీ అదే ఈ అబ్బాయి ఎలా కనెక్ట్ చేశాడు, ఇంకా ఎమోషన్స్ అన్ని భలే తీసుకొచ్చాడు. అసలు క్లూలెస్ ఉంది, డ్రామా